హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకునేది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. సో జనరల్గా మనం అకౌంట్స్లో జర్నల్ ఎంట్రీస్ రాయాలంటే మనం దేనిపైన డిపెండ్ అవుతామంటే రూల్స్ ఆఫ్ అకౌంట్ పైనే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు నేను రూల్స్ ఆఫ్ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మీకు తెలిస్తే జర్నల్ ఎంట్రీస్ని చాలా ఈజీగా రాస్తారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనకి అకౌంట్ వచ్చేసి 2 టైప్స్ అమ్మ. నెంబర్ 1 పర్సనల్ అకౌంట్, నెంబర్ 2 ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. సో ఫస్ట్ మనం పర్సనల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఏ అకౌంట్ అయితే పర్సన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా. ఓన్లీ ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇక్కడ పర్సన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అకౌంట్ ఏది అంటే పర్సనల్ అకౌంట్ అనమాట. అంటే ఇప్పుడు పర్సన్స్ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటారనమాట. ఎవరెవరు అంటే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ పర్సన్స్ ఉంటారు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్ పర్సన్స్ కూడా ఉంటారనమాట. సో మనకు పర్సన్స్ మళ్ళీ 3 టైప్స్ ఉంటారు: న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. అయితే న్యాచురల్ పర్సన్స్ అంటే మనమేనండి, మనందరినీ న్యాచురల్ పర్సన్స్ అంటాం. రాము, రవి, రాజు, రాకేష్, సో వీళ్ళందరూ కూడా న్యాచురల్ పర్సన్సే అనమాట. సార్ మరి ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఎవరు అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ని మనం ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ, బ్యాంక్ కానీ, ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్ కిందకి వస్తాయి. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఏంటంటే న్యాచురల్ పర్సన్నే మనము రిప్రజెంటేటివ్ పర్సన్గా ఇండైరెక్ట్గా చూపిస్తాం అనమాట. అంటే ఇప్పుడు రిప్రజెంటేటివ్ పర్సన్కి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా క్యాపిటల్ ఉందనుకోండి అమ్మ. సో ఈ క్యాపిటల్ అనేది మనకు రిప్రజెంటేటివ్ పర్సన్ కిందకే వస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ప్రొప్రైటర్ని, అంటే ఓనర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ క్యాపిటల్ అంటేనే మనకు రిప్రజెంటేటివ్ పర్సన్ కిందకి వస్తుంది. సో పర్సనల్ అకౌంట్ అనేది దేని గురించి చెప్తుంది? పర్సన్స్ గురించి చెప్తుంది. పర్సన్స్ మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం: న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే సో మనందరినీ కూడా న్యాచురల్ పర్సన్స్ కిందగానే తీసుకుంటాం. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్, సర్వీస్ సెక్టార్స్ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటారు. ఇక రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఏంటి? ఒక పర్సన్ని ఇండైరెక్ట్గా వేరే నేమ్తో చూపిస్తారనమాట. అంటే న్యాచురల్ పర్సనే రిప్రజెంటేటివ్ పర్సన్, బట్ నేమ్తో కాకుండా రిలేటెడ్ ఈవెంట్తో చూపించడం జరుగుతుందన్నమాట. ఇది పర్సనల్ అకౌంట్. మరి మనం ఈ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. మరి పర్సనల్ అకౌంట్ రూల్ మనం నేర్చుకునేది ఏంటి? టాపిక్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ కదా. సో కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి మరి? సో పర్సనల్ అకౌంట్లో రూల్ ఏముంటుంది మనకంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఫోకస్ చేయండి కొంచెం జాగ్రత్తగా. సో మనకి పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఎవరైతే ఒక ప్రోడక్ట్ని కానీ, క్యాష్ని కానీ, ఒక బెనిఫిట్ని కానీ తీసుకుంటారు కదా, వాళ్ళని రిసీవర్ అంటాం. కాబట్టి రిసీవర్ని మనం ఏం చేయాలి? ఇక్కడ డెబిట్ చేయాలి. ఏం తీసుకున్నా సరే తీసుకున్న పర్సన్ని ఆలోచించాలి మీరు. ఎందుకంటే పర్సనల్ అకౌంట్ అనేది ఓన్లీ ఎవరి గురించి చెప్తున్నాను నేను? పర్సన్స్ గురించి మాత్రమే. కాబట్టి రిసీవర్ని ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. అలాగే గివర్ని ఏం చేయాలి? క్రెడిట్. అంటే ఇక్కడ బెనిఫిట్ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన మనం గివర్ అంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఈ పెన్ని మీకు ఇస్తాను, నేను మీకు ఇచ్చేసాను అనుకోండి. ఇక్కడ నేను ఎవరిని? నేను గివర్ని. కాబట్టి నా నేమ్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. మరి మీరు రిసీవర్ కదా. సో రిసీవర్ కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలన్నమాట. సో కాబట్టి ఇచ్చిన ట్రాన్సాక్షన్లో ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ అనేవాడు రిసీవరా గివర్ అనేది మనం బాగా ఆలోచించాలి. ఇన్ కేస్ అతను రిసీవర్ అయితే ఆయన నేమ్ని మనం ఎక్కడ రాయాలి? డెబిట్లో రాయాలి. ఇన్ కేస్ ఆయన గివర్ అయితే ఏం చేయాలి? క్రెడిట్లో రాయాలి. కాబట్టి ఇట్లా అండర్స్టాండ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే గోల్డెన్ రూల్స్ని మనము బై హార్ట్ చేయొద్దు. అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఇంపర్సనల్ అకౌంట్స్. అయితే ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే అదర్ దెన్ పర్సనల్ అకౌంట్. అంతే, అదర్ దెన్ పర్సనల్ అకౌంట్ అన్నీ కూడా మనకి ఇంపర్సనల్ అకౌంటే అవుతాయి. అయితే మనకి ఇంపర్సనల్ అకౌంట్ మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి చూడండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ అకౌంట్,
సెకండ్ వన్ వచ్చేసి నామినల్ అకౌంట్. ఓకేనా. వాట్ ఈజ్ ఇంపర్సనల్ అకౌంట్? ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏంది? అదర్ దెన్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కానివన్నీ కూడా ఇంపర్సనల్ అకౌంటే అవుతాయి. అయితే ఇంపర్సనల్ అకౌంట్ మళ్ళీ 2 టైప్స్ కదా, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. అయితే ఫస్ట్ మనం రియల్ అకౌంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి పర్సనల్ అకౌంట్ దేని గురించి చెప్తుందన్నా నేను? పర్సనల్ అకౌంట్ వచ్చేసి పర్సన్స్ గురించి చెప్తుందంట. అలాగే మళ్ళీ రియల్ అకౌంట్ దేని గురించి చెప్తుంది సార్? రియల్ అకౌంట్ అనేది ఓన్లీ అసెట్స్ గురించి చెప్తుందమ్మా. చాలా ఇంపార్టెంట్ చూడండి. రియల్ అకౌంట్ దేని గురించి చెప్తుంది? అసెట్స్ గురించి చెప్తుంది. మరి అసెట్ అంటే ఏంటి సార్? అసెట్ అంటే ఏం లేదండి, మన బిజినెస్ ఆర్గనైజేషన్ని రన్ చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మనకు ఖచ్చితంగా ప్రాపర్టీస్ కావాలన్నమాట. అంటే మీరు బిజినెస్లో రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఏం కావాలి? అసెట్సే కావాలి. కాబట్టి రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం తీసుకొచ్చే ప్రాపర్టీస్ని మనం ఏమంటాం? అసెట్స్ అంటాం. ఉదాహరణకు అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, మెషినరీ కానీ, ఫర్నిచర్ కానీ, మోటార్ వెహికల్ కానీ, ఇవన్నీ ఏంటంటే అసెట్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో కాబట్టి అసెట్స్ గురించి చెప్పే అకౌంట్ ఏది మనకి? రియల్ అకౌంట్ అనమాట. సో ఒకసారి ఇప్పుడు మనం రియల్ అకౌంట్ రూల్ చూద్దాం. మరి సార్ రియల్ అకౌంట్ రూల్ ఏంటి సార్? సో సింపుల్ చూడండి. రియల్ అకౌంట్ రూల్: డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే. సో రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే వాట్ కమ్స్ ఇన్ అంటే ఏదైనా మనకు వచ్చింది, మన షాప్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని డెబిట్ చేయాలి. షాప్లో నుంచి ఏదైనా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ వాట్ అనే ప్లేస్లో మీరు ఏం ఊహించుకోవాలి? అసెట్ని ఊహించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫర్నిచర్ కొన్నారనుకోండి, పర్చేజ్డ్ ఫర్నిచర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు ఫర్నిచర్ కొన్నప్పుడు షాప్లోకి ఏమొస్తుంది చెప్పండి? ఫర్నిచర్ వస్తుంది. ఫర్నిచర్ వస్తుంది కదా, కమ్స్ కదా. కాబట్టి మీరు ఫర్నిచర్ని ఎక్కడ రాయాలి? అప్పుడు డెబిట్లో రాయాలి. మీరు ఫర్నిచర్ కొన్నప్పుడు ఇమీడియట్గా మీరు ఏం పే చేస్తారు? క్యాష్ పే చేస్తారు. అంటే క్యాష్ వస్తుందా పోతుందా చెప్పండి మరి? ఎస్, క్యాష్ పోతుంది కదా. సో పోతుంది కాబట్టి గోస్ అవుట్ కదా. అప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? క్రెడిట్ చేయాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు అసెట్స్ గురించి ఏదైనా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు రియల్ అకౌంట్ అప్లై చేయాలి. సో వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, ఇది రియల్ అకౌంట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ దేని గురించి చెప్తుంది సార్? నామినల్ అకౌంట్ దేని గురించి చెప్తుంది అంటే సింపుల్ చూడండి. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. ఈ 4 గురించి చెప్పే అకౌంట్ ఏది అంటే నామినల్ అకౌంట్. దేని గురించి చెప్తుందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. బిజినెస్ ఆర్గనైజేషన్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, గెయిన్స్ ఉంటాయి. సో మనం డిపెండింగ్ ఆన్ దట్ క్యారెక్టర్ ట్రాన్సాక్షన్ని మనం అప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మాత్రం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే నామినల్ అకౌంట్ అనేది దేనికి సంబంధించింది? నామినల్ అకౌంట్ దేనికి సంబంధించింది? ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఒకసారి చూడండి. పర్సనల్ అకౌంట్ దేనికి సంబంధించింది? పర్సన్స్. రియల్ అకౌంట్ దేనికి సంబంధించింది? అసెట్స్. నామినల్ అకౌంట్ దేనికి సంబంధించింది? ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే కదా. సో ఒకసారి మరి ఈ నామినల్ అకౌంట్ రూల్ చూడండి ఒక్కసారి. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి మరి అంటే ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. సో డెబిట్ వచ్చేసి ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ వచ్చేసి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో వెరీ సింపుల్ కదా. సో ఇది మనకి మొత్తం వచ్చేసి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అమ్మా. సో పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ బిలాంగ్స్ టు పర్సన్స్. Persons are divided in 3 categories: natural person, artificial person, representative person. Personal account rule: debit the receiver, credit the giver. And impersonal account divided in 2 types. Other than personal accounts, all are impersonal accounts. Real account and nominal account are parts of the impersonal accounts. Real account is belongs to assets. Assets means which generate the revenue in the business organization. According to the real account, the rule: debit what comes in, credit what goes out. What is nominal account? The account which is belongs to expenses, losses, incomes and gains. Okay. So nominal account rule: all expenses and losses, debit; all incomes and gains, credit. Okay. So this is today's topic. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు అకౌంట్స్ రిలేటెడ్గా టాపిక్స్
నోటిఫికేషన్స్ రావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.